ఈ క్వశ్చన్ చూడండి. ఈచ్ ఆఫ్ ద లెటర్స్ ఇన్ ద వర్డ్ స్టూడెంట్ ఈస్ అరేంజ్ ఇన్ alphabetical ఆర్డర్. హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ alphabetical series between the letters that is second from the left and the one that is fourth from the right in the new letter cluster formed. సో ఓల్డ్ క్లస్టర్ ఏంది స్టూడెంట్ అయితే ఈ వర్డ్స్ అన్నీ మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే మనకు వచ్చేది ఏంది, వీటిలో ఫస్ట్ వచ్చే వర్డ్ డి, సెకండ్ వచ్చే వర్డ్ ఈ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం, థర్డ్ వచ్చే వర్డ్ ఏంది, థర్డ్ వచ్చే వర్డ్ ఎన్, ఫోర్త్ వచ్చే వర్డ్ ఎస్, తర్వాత టీ, టీస్ 2 times ఉన్నాయి కాబట్టి టీటీ, లాస్ట్ వచ్చేది యూ. సో మన ఏం అడుగుతున్నాడు, హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ బిట్వీన్ ద లెటర్ దట్ ఈస్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్. ఇక్కడ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే ఇది లెఫ్ట్, ఇది రైట్, సెకండ్ అంటే ఈ, నెక్స్ట్ అండ్ ద వన్ దట్ ఈస్ ఫోర్త్ ఫ్రమ్ ద రైట్. ఫోర్త్ అంటే ఏంది, ఫస్ట్ ఇది ఫస్ట్, ఇది రైట్ కదా, ఇది ఫస్ట్ అయితే సెకండ్, థర్డ్, ఫోర్త్. సో ఇక్కడ ఏమంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్లో అంటున్నాడు, ఇక్కడ కాదు, ఇక్కడ 1 letter ఉంది మనకి. ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్లో ఈకి ఎస్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది, ఈ అనేది వాల్యూ 5, ఎస్ అనేది 19, 19 - 5 అంటే ఎంత 14. సో 14 letters ఉంటాయి బేసిక్గా, అంటే వాల్యూ 14 ఉంటుంది. సో ఈ అనేది 5 కదా, ఎస్ 19. సో బేసిక్గా ఇప్పుడు ఈ 5 యాడ్ చేస్తే 10, 5 + 9. సో 19 - 5 చేయడానికి రాదు, ఎందుకంటే ఈ 5 వీటి బిట్వీన్లో ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. ఈకి ఎస్ మధ్యలో మనకి ఎంత ఉన్నాయంటే 19 - 5 - 1 చేస్తాం మనం. సో ఇది గుర్తుపెట్టుకోండి, 19 - 5 - 1. 19 - 5 అంటే ఎంత 14, 14 - 1 13. మనం డైరెక్ట్ 19 - 5 చేస్తే 14 వస్తుంది, కానీ యాక్చువల్గా 14 letters ఉండవు. ఈకి 5 యాడ్ చేస్తే 10th letter వస్తుంది 5, తర్వాత 10కి మళ్ళీ 9 యాడ్ చేస్తే, సో 5 + 9 అనేది ఆన్సర్. సో 5 + 8, ఎస్ ఇంక్లూడ్ చేయొద్దు కదా, మధ్యలో ఉన్నదే యాడ్ చేయాలి. సో 5 + 8 అంటే మన ఆన్సర్ 13 అవుతుంది. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.